వెల్కమ్ టు వి9 న్యూస్. నా పేరు వైష్ణవి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రకటన చేసిన లోక్సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు. ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవిత ర్యాలీగా నిజామాబాద్ కలెక్టరేట్కు తరలి వచ్చిన నాయకులు. రంగారెడ్డి జిల్లాలో ఘనంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు. బీఎస్పీ పార్టీ మాత్రమే సమాన హక్కులను కల్పిస్తుందని వెల్లడి. వైసీపీ నేతలపై కేసినేని నాని మరోసారి ఫైర్. వైసీపీ కౌన్సిలర్లు బీభత్సం సృష్టించారని ఆరోపణ. ఇక వార్తల్లోకి వెళ్తే, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి జరగనున్నాయి. ఈ సమావేశాలు డిసెంబర్ 23 వరకు జరగనున్నట్టు తెలుస్తోంది. శీతాకాల సమావేశాలపై లోక్సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు నేడు ఓ ప్రకటన చేశాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా క్రిప్టో కరెన్సీ బిల్లుతో పాటు 26 బిల్లులు ప్రవేశపెట్టి చర్చించే అవకాశం ఉంది. శీతాకాల సమావేశాల్లోనే 3 కీలక ఆర్డినెన్సులు కూడా తీసుకువచ్చేందుకు కేంద్రం నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంటరాగా నిజామాబాద్ కలెక్టరేట్కు వెళ్లిన కవిత ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకుముందు ర్యాలీగా కవిత నిజామాబాద్ కలెక్టరేట్కు వచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన ఆమెకే మరోసారి కేసీఆర్ అవకాశం కల్పించారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కామారెడ్డి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం పార్టీ ఇచ్చినందున ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇదివరకు ఒకసారి పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని మన స్థానిక సంస్థల సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఓటేసి మెజారిటీతో గెలిపించడం జరిగింది. మరి ఈ సంవత్సర కాలంలో అనేక కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోసం చేపట్టడం జరిగింది. మళ్ళీ ఒకసారి గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని వేసినటువంటి నామినేషన్ని జయప్రదం చేసే విధంగా స్థానిక సంస్థల సభ్యులైనటువంటి వారందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో దాదాపు 90% మంది కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా మా శాసనసభ్యులు గౌరవనీయులు ఉన్నారు, మంత్రివర్యులు, అదేవిధంగా మన ఆర్టీసీ చైర్మన్ గారు, విప్ గారు, ప్రభుత్వ విప్ గారు, స్పీకర్ గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మహామహులందరూ కూడా మరి మా జిల్లా నుండి ఉండడం, మొత్తం 9 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున స్థానిక సంస్థల సభ్యులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఉండడం అన్నది చాలా సంతోషకరం. మరి వేసినటువంటి సభ్యులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి ఉండడం అన్నది చాలా సంతోషకరం. మరి వేసినటువంటి నామినేషన్ను జయప్రదం చేసే విధంగా స్థానిక సంస్థల సభ్యులందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మారు ఎమ్మెల్సీగా నామినేషన్ వేసే అవకాశం ఇచ్చిన పార్టీకి పార్టీ అధ్యక్షులు గౌరవ. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 54వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బీఎస్పీ మండల ఇన్ఛార్జ్ చందు ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బహుజనులకు రాజ్యాధికారం కేవలం బహుజన సమాజ్ పార్టీ ద్వారానే సాధ్యమని, బహుజనులను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సమానంగా నిలిపే పార్టీ అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ సీనియర్ నాయకులు జంగయ్య, సెక్టార్ అధ్యక్షులు వెంకటయ్య, సెక్టార్ కార్యదర్శులు సతీష్, మల్లేష్, సెర్వోస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
जिंदाबाद बहुजन समाज पार्टी जिंदाबाद बहुजन समाज पार्टी गुर्तुके आरएसपी गारी नायकत्వం मायावती गारी नायकत्వం ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ గారు గౌరవ పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి 54వ పుట్టినరోజు సందర్భంగా తలకొండపల్లి మండల కేంద్రంలో ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ వేడుకలకు ముఖ్య కారణం 70 ఏళ్లుగా ఈ భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా తన సమాజానికి తన అనుకున్నటువంటి సమాజానికి ఎక్కడున్నటువంటి స్థానము తన సమాజానికి ఎదిగినటువంటి ఎవరైతే సమాజంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా 70 ఏళ్ళ నుంచి కాలం గడుపుతూ వచ్చారు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే మహనీయులు ఈ దేశం కోసం 90% ఉన్నటువంటి ఈ బహుజనుల కోసం ఏదైతే త్యాగం చేసిరో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మహాత్మా జ్యోతిరావు ఫులే గారు, మాన్యశ్రీ కాంచీరామ్ గారు, అక్క మాయావతి గారు ఈ విధంగా తన జీవితాలను తన కుటుంబాలను త్యాగం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి 90% ఉన్నటువంటి బహుజనులకు రాజాధికారం కావాలని చెప్పి పోరాటం చేస్తున్నారో మరి తన మూలాలను కూడా మర్చిపోకుండా ఒక ఉద్యోగస్తునిగా ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి పేద పిల్లలకు ఎంతో మందిని ఈ తెలంగాణ రాష్ట్రం తరఫున అణగారిన కులాల బిడ్డలను అత్యున్నతమైనటువంటి ఒక ప్రపంచంలో వేరే దేశాలకు ఒక అత్యున్నతమైనటువంటి చదువుకు పంపించి గురుకులాల సెక్రటరీగా ఉంది. రంగారెడ్డి జిల్లా పంచాయతీరాజ్ ఎంపీపీల ఫోరం అధ్యక్షురాలు నిర్మలా శ్రీశైలం గౌడ్ పైన అధికార పార్టీ నాయకులు కార్యకర్తలు నామినేషన్ వేయకుండా నామినేషన్ పత్రాలను చింపివేశారు. ఈ క్రమంలో ఎంపీటీసీలు ఎంపీపీల పైన అధికార పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడి చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పుల వెంకటేష్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అధికార పార్టీ రౌడీయిజాన్ని గుండాయిజాన్ని ఖండిస్తూ తిరిగి ఎలక్షన్ కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికలను రద్దు చేయాలని అన్నారు. మళ్లీ తిరిగి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని ఉప్పుల వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్న నా పేరు నిర్మల. నేను పంచాయతీరాజ్ ఛాంబర్ రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్. నేను ఎంపీపీల ప్రెసిడెంట్ని. మేము మా పంచాయతీరాజ్ ఛాంబర్ తరఫు నుండి మేము ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ వేయడానికి వచ్చినాము. కానీ మేము 2 సార్లు పేపర్లు వేస్తే రండి సార్ మా సార్కి మొత్తం ఇట్లా చింపేసారు. అట్లాంటప్పుడు ఎంపీపీలకు ఏం చేస్తారని ఎంపీటీసీలకు ఏం కరెక్ట్ చేసినట్టే ఈరోజు ఇంత దొంగల రాజు దోపిడీ రాజు లేకుండా ఉంటుండే కదా. ఇంత ఖర్చు చేసుకొని యునానిమస్ చేయాలనుకున్నప్పుడు యునానిమస్ అట్లనే డైరెక్ట్ డిక్లేర్ చేసినట్టు అయిపోతుండే కదా. మమ్మల్ని అందరినీ ఎంపీటీసీలను అందరినీ ఇంత ఎదవలని చేసి ఇక్కడ తిప్పించుకున్నారు. ఇక్కడ జరుగుతున్న మహేందర్ రెడ్డి గారి వాళ్ళ అనుచరులందరూ మా పిల్లలందరినీ కొట్టినారు. మొత్తం మా సార్ మొత్తం చెట్టన్ని బట్టలన్నీ చింపేసినారు. కనీసం పోలీసులు కూడా వాళ్ళకి తొత్తులుగా మారిపోయినారు. ప్రెస్ వాళ్ళని కూడా లోపల ఉన్నారు. ఎవరిని బయటికి రాణిస్తలేరు. కలెక్టర్కి ఎన్నిసార్లు
చేసినాము, మేము ఇట్లా నామినేషన్ వేయడానికి వచ్చినాం సార్ అని కూడా సార్ వాళ్ళు కూడా ఏం రెస్పాన్స్ ఇస్తలేరు. నకిరేకల్ నియోజకవర్గం రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నకిరేకల్ పట్టణ కేంద్రంలో టూకేరన్ నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి మొదటి, రెండవ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం నకిరేకల్ ప్రభుత్వ హాస్పిటల్లో బ్లడ్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఫిట్ ఇండియా ఫౌండేషన్ జోనల్ అధ్యక్షులు రవివర్మ, ఫిట్ ఇండియా రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు శోభ, బీఎస్పీ జిల్లా రంజిత్, నకిరేకల్ నియోజకవర్గ మహిళా కన్వీనర్ శోభ తదితరులు పాల్గొన్నారు. సార్ వందరు పోండి చెప్పు వందరు ముందరికి వెళ్ళిపోండి. పోనీ స్లో 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 కొంచెం స్లోగా స్లో 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 అలా రావాలి. ఆరేకటిక ఆత్మగౌరవ భవనాన్ని ప్రభుత్వం నిర్మించి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆరేకటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఆరేకటికలకు బీసీడీ నుండి బీసీఏ హోదా కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే జీవో జారీ చేయాలని కోరారు. వృత్తి భద్రత కల్పిస్తూ ప్రభుత్వం జీవోను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మద్యం పాలసీలో తమకు 30% రిజర్వేషన్ కల్పించాలని, మేకల మండీల కార్మికులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని పేర్కొన్నారు. ప్రమాదం జరిగితే బీమా కింద 25 లక్షలు ఇవ్వాలని తెలిపారు. నమస్తే, నేను రాష్ట్ర ఆరేకటిక అభివృద్ధి సంఘం అధ్యక్షులు గజ్బిన్కార్ భూపల్లి అశోక్ దాదాని మాట్లాడుతున్నా. ఈరోజు రాష్ట్రంలో ఆరేకటికల బతుకు అధ్వానంగా మరీ దుర్భరమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక తర్వాత 6 ఆత్మహత్యలు జరిగినాయి. 6 ఆత్మహత్యలు జరిగినాయని మొన్న అంటే 8వ తారీఖు ఇదే నెలలో నిరాహార దీక్ష చేయడం జరిగింది ధర్నా చౌక్లో, ఇందిరా పార్కు దగ్గర. అయినా కూడా ప్రభుత్వంలో ఏ మాత్రం కూడా ఆరేకటికల మీద చిత్తశుద్ధి లేదు. ఆరేకటికలంటే కేవలము ఒక ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారు. కేవలము ఒక టైంపాస్ రాజకీయం మాత్రం చేస్తున్నారు. మాకు అబద్ధపు హామీలు ఇచ్చి మన రాష్ట్రంలో తెలంగాణలో ఉన్నటువంటి ఆరేకటిక బిడ్డలను ఇంకా దొంగ మాటలతోని ఈ యొక్క ప్రభుత్వము తమ యొక్క పబ్బం గడుపుతుందని ఈ యొక్క వేదిక నుంచి మేము తెలియజేస్తున్నాం. అయ్యా, మద్యం పాలసీలో 30% రిజర్వేషను ఆరేకటిక బిడ్డలకు ఇవ్వాలి. ఆత్మహత్యలు జరిగినాయి, అనేక అరెస్టులు జరిగినాయి, బైండ్ ఓవర్లు అయినాయి, అనేక మంది జైళ్ల పాలైనరు, అనేక మంది ఆరేకటిక బిడ్డలు
ప్రకాశంలో బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 1,75,000 రూపాయలు విలువ చేసే చోరీ సొత్తు, వాహనాలను రికవరీ చేశారు. జిల్లాకు చెందిన కృష్ణ, వెంకటేశ్వర్లతో కలిసి ముఠా ఏర్పడి బైక్లను చోరీలు చేసేవాడు. ఈ క్రమంలో నిఘా పెట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఒంగోలు డీఎస్పీ నాగరాజు తెలిపారు. మనకి సాతులూరి కృష్ణ మరియు కడియం వెంకటేశ్వర్లు అనే ఒక ముద్దాయిల్ని మద్దిపాడు పోలీసులు ఎస్ఐ గారు వాళ్ళ టీము మన సిఐ రాంబాబు గారి ఆధ్వర్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సాతులూరి కృష్ణ అనే అతను చాలా పొటెన్షియల్ అఫెండరు. అంతకుముందు కూడా అతని మీద దాదాపు 25 కేసులు ఉన్నాయి. ఇతనికి ఒక ప్రత్యేకమైన ఎమ్ము అంటే ఏం లేకుండా ఏదైనా కానీ మన కంటికి కనపడితే ఏదైనా కానీ ఆ టైం ప్రెజెన్స్లో నేరాలు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం జైలు నుంచి ఫిబ్రవరి నెలాఖరులో బయటకు వచ్చిన తర్వాత మళ్ళా తన ప్రవృత్తిని ఏం మార్చుకోకుండా దాదాపు ఒక 4 మోటార్ సైకిళ్ళు, అట్లాగే పొదిలి పోలీస్ స్టేషన్లో ఒక 3 క్రైమ్లు ఉన్నాయి. సిలిండర్లు కానీ, గ్యాస్ సిలిండర్లు, మళ్ళీ ఈ ఐరన్ సంబంధించినవి, తర్వాత ఈ వడ్ల కోత మిషన్ ఒకటి, తర్వాత ఒక 4 డిస్కవరీ అంటే 3 బజాజ్ డిస్కవరీ వెహికల్స్, మళ్ళీ ఒక తాలూకా లిమిట్స్లో ఒక 3 వెహికల్స్, మద్దిపాడులో 1, ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 1, ఇట్లా రకరకాలుగా ఇంకో కూడా ఒక నేరం అనేది చెప్తున్నారు. కానీ ఇంకా అది క్రైమ్ రిజిస్ట్రేషన్ రిపోర్ట్ జరగలేదు. 4 మోటార్ సైకిల్ రికవరీ చేయడం జరిగింది ఇతని దగ్గర నుంచి. ఇతని మీద ఆల్రెడీ సస్పెక్ట్ షీట్ అయితే ఆల్రెడీ రన్ అవుతుంది ఇతని మీద. సో 4 మోటార్ సైకిళ్ళు, దాదాపు ఫోన్లు కూడా, సెల్ ఫోన్లు కూడా ఒక 4 సెల్ ఫోన్లు వివిధ రకాల దగ్గర అతను కొట్టేసిన ఫోన్లు కూడా రికవరీ చేయడం జరిగింది. అట్లాగే ఇతను పెళ్ళూరు దగ్గర వెళ్ళేటప్పుడు ఒక ప్రేమ జంట ఏదో ప్రైవసీగా ఉంటే సో వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళ దగ్గర కూడా ఒక రింగు కాజేయడం జరిగింది. ఆ రింగు ఎవరిది అనేది ఇంకా ఐడెంటిటీగా రాలేదు, బట్ ఇట్స్ లేడీ రింగ్ లాగా అనిపిస్తుంది. సో ఇతని దగ్గర నుంచి సుమారు 2 లక్షల రూపాయల విలువైన ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. సో ఈ కేసులో మా ప్రీతమ ఎస్పీ గారు ఈ ఇన్సిడెంట్స్, ఈ మోటార్ సైకిల్ అఫెన్స్లో జరిగినప్పుడు మాకు టైం టు టైం క్రైమ్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో అస్థిరత పెంచి రాష్ట్రాన్ని నాశనం చేశారని, వైఎస్ఆర్సీపీతో రాష్ట్రం వెనుకబడిపోతుందని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు విమర్శించారు. 3 రాజధానులపై కోర్టులో మొట్టికాయలు తప్పవని తెలిసే వెనక్కి తగ్గారని, ముఖ్యమంత్రి అన్ని వర్గాలను కించపరిచేలా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ వలన ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆరోపించారు. కరోనా నుంచి అన్ని రాష్ట్రాలు తేరుకుంటే ఏపీ మాత్రం ఇంకా వెనుకబడే ఉందని, ఉన్న ఉద్యోగాలు పోతున్నాయని మండిపడ్డారు. 3 రాజధానుల విషయంలో కోర్టులో మొట్టికాయలు తప్పవనే ప్రభుత్వం వెనక్కి తగ్గిందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్క స్టాండర్డ్ లేదని, కక్షపూరితంగా ఆలోచనలు చేస్తున్నారని తప్ప పరిపాలనపై దృష్టి సారించడం లేదంటూ అశోక్ గజపతిరాజు దుయ్యబట్టారు. తెలుగుదేశం ఆధ్వర్యంలో ముందుకు పోతున్న రాష్ట్రం ఇప్పుడు వెనుకబడిపోయిందని విమర్శించారు. ఏదైతే ఈ చట్టము కౌన్సిల్లో ప్రజా అభిప్రాయానికి ఇవ్వాలని ఆ కౌన్సిల్ కూడా రెజల్యూషన్ కూడా పాస్ చేసి గవర్నర్ కూడా ఇచ్చారు రిప్రజెంటేషన్. ఒక పక్కన ఇప్పుడు రాజకీయ పరిస్థితి చూస్తే అమరావతి రైతులు హైకోర్టు నుంచి దేవస్థానానికి వెళ్తున్నారు. తిరుపతి తిరుమల దేవస్థానం వర్షాలు ఉన్నా, ఇంకా ఏమున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఒక పక్కన వారు వెళ్తున్నారు. ఇంకో పక్కన ఇన్నాళ్ళు లాగి హైకోర్టులో లాగి ఆఖరిలో జడ్జెస్ పైన కూడా దూషణ చేసి, హైకోర్టు జడ్జెస్ పైన దూషణ చేస్తే హైకోర్టులో డే టు డే రూలింగ్స్ హియరింగ్స్ వచ్చాయి. అసలు చాలా గమ్మత్తుగా తయారు చేశారు. అస్థిరతం అనేది ఒక పరాకాష్ఠకి వెళ్ళిపోయి ఉంది మన రాష్ట్రంలో. దానికి ఒక పెద్ద పేరు పెట్టేశారు, వికేంద్రీకరణం. అసలు వికేంద్రీకరణం ఏంటి? అధికారాల్ని డెలిగేట్ చేయడం. ఒక ఇన్సిడెంట్ డెలిగేట్ చేసిన ఇన్సిడెంట్ కనిపిస్తుందా?
మీకేనా ఇంకొన్ని కనిపిస్తే దయచేసి చెప్పండి. నాకైతే ఏ ఒకటి కూడా కనిపించలేదు. ఇప్పుడు రైతుల దగ్గర భూమి తీసుకున్నాం. ఈ 29 గ్రామాలు ఒకటే కాదు, గన్నవరంలో కూడా 800-900 ఎకరాల దగ్గర. 2.5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ తీరును ప్రజలు గ్రహిస్తున్నారని, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన పరిణామాలు గతంలో ఏనాడు జరగలేదని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. రాష్ట్రంలో స్వాతంత్ర్యంగా మాట్లాడే హక్కు లేదని, అంబేద్కర్ అందించిన రాజ్యాంగం కాకుండా జగన్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. జగన్ వాడుక భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయిన దగ్గర ఈ 2.5 సంవత్సరాల్లో ఆయన చేసే కార్యక్రమాలు ప్రజలందరూ గమనిస్తున్నారు. మొన్న 19వ తేదీన అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటనలు చూస్తే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ అసెంబ్లీలో కూడా అలాంటి పదజాలాన్ని వాడినటువంటి సంఘటనలు ఏ పార్టీ వాళ్ళలో కూడా లేవు. ఈ ఆంధ్రప్రదేశ్కి పట్టినటువంటి ప్రారంభం ఏంటో కానీ గత 2.5 సంవత్సరాల్లో స్వేచ్ఛ లేదు, మాట్లాడడానికి అవకాశం లేదు, ఫండమెంటల్ రైట్స్ని ఎవరు కూడా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని వాడడానికి వీల్లేదు. ఇదేదో ప్రత్యేక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజ్యాంగం నడుస్తుంది, రాజారెడ్డి గారిది, అంతే తప్ప ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది, దాని ప్రకారమే మరి ప్రభుత్వం ఏర్పడింది అనే పద్ధతిలో ఆయన ఏమీ ఆలోచన చేయటం లేదు. ఉన్నాను వాడినటువంటి భాష చూస్తే సభ్య సమాజం అంతా సిగ్గుపడుతుంది. అక్కడ ఉండేటటువంటి సభ కౌరవ సభ అని చెప్పి 1000 సంవత్సరాల నుంచి చెప్పుకుంటారు. ఆ కౌరవ సభలో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళు వాడినటువంటి భాషను చూస్తే సిగ్గుపడతారేమో అనిపిస్తుంది. దుర్యోధన దుశ్శాసనలు కూడా వీళ్ళని చూసి సిగ్గుపడేటటువంటి పరిస్థితి. మరి ఆ రోజు సభలో జరిగినటువంటి సంఘటన ఆ విధంగా ఉంది. ఎప్పుడు కూడా 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కానీ, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, క్లైమోరిన్ బైట్స్ బాంబులు పడినప్పుడు కూడా తిరుపతిలో చెల్లించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ నేతలపై టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి ఫైర్ అయ్యారు. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కూడా వైసీపీ కౌన్సిలర్లు బీభత్సం సృష్టించారని ఆరోపించారు. అటెండెన్స్ అనగానే వైసీపీ కౌన్సిలర్లు అల్లరి మొదలుపెట్టారని, కోర్టు ఆదేశాలను మర్చిపోయి ఎన్నిక వాయిదా వేశారని ఫైర్ అయ్యారు. టీడీపీ కౌన్సిలర్లను వైసీపీ నేతలు ప్రలోభాలు పెట్టేందుకు యత్నిస్తున్నారని కేశినేని నాని అన్నారు. ఓకేనా తమ్ముడు? రవి, అందరికీ నమస్కారం. మళ్ళీ యథావిధిగా ఈరోజు కూడా కొండపల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో వైసీపీ వార్డు మెంబర్లు బీభత్సం సృష్టించారు. 11 గంటలకి సమావేశం హాల్లోకి అందరినీ రమ్మని చెప్పి ఆర్ఓ గారు పిలిస్తే అందరూ వెళ్ళి లోపల అసెంబ్లీ అయ్యాం. హాజరు పట్టిక అటెండెన్స్ తీసుకుంటామని చెప్పి ఆర్ఓ గారు, అట్లాగే అబ్జర్వరు, ఇంకొక ఆయన ఎవరు వచ్చారు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్ అనుకుంటా, ఆయన ముగ్గురు కలిసి కూర్చున్నారు. ఆ తర్వాత అటెండెన్స్ ఎప్పుడైతే తీసుకోమని చెప్పి ఆర్ఓ గారు ఆదేశించారో వెంటనే బీభత్సం సృష్టించడం మొదలుపెట్టారు వైకాపా వార్డు మెంబర్లు అందరూ కూడా. మళ్ళీ యథాతథంగా వాళ్ళ బల్లలు విరగొడతాం, కింద పడేయటం, బీభత్సం సృష్టిస్తాం, శబ్దాలు చేయటం చేసిన వెంటనే
ఇది కోర్టు ఆదేశాల ప్రకారం జరుగుతున్నటువంటి ప్రక్రియని కూడా మర్చిపోయి అధికారులు కూడా ఏకపక్షంగా నిన్న వాయిదా వేయడమే తప్పు, మళ్ళీ ఈరోజు వాయిదా వేశారు. అట్లాగే మాకు ఏ ఇంటిమేషన్ లేకుండా అసలు ఈరోజు ఉందా, రేపు ఉందా, ఎల్లుండి ఉందా, ఎప్పుడుంది ఎలక్షన్ మళ్ళీ అని చెప్పి కూడా చెప్పకుండా అధికారులు వెళ్ళిపోవడం, వాళ్ళ వెంట మళ్ళీ వీళ్ళు బీభత్సం సృష్టించడం జరిగింది. వైకాపా వాళ్ళందరూ కూడా అరాచకం నిజంగా కూడా కనీ విరిగిన రాతి యుగంలో కూడా మనమైతే చూడలేదు, కానీ ఆ రోజుల్లో కూడా ఇంత అరాచకం ఉందేమో, ఇంత గందరగోళం ఉందా అని అనిపించేటువంటి పరిస్థితి నెలకొందనమాట నిన్న ఈరోజు కూడా. హైకోర్టు ఈరోజు మధ్యాహ్నం మేము వేసిన పిటిషన్ని స్వీకరించి ఎప్పుడైతే ఎలక్షన్ వాయిదా పడిందో పోలీస్ కమిషనర్ విజయవాడ, సిపి విజయవాడ, చిత్తూరు జిల్లాను ముంచెత్తిన వర్షాల కారణంగా పోటెత్తిన వరదలు బీభత్సాన్ని సృష్టించాయి. కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకుంటే లోతట్టు ప్రాంతాల ప్రజల జీవితాలను నాశనం చేశాయి. వరద బాధితులను పరామర్శించేందుకు మంత్రి గౌతమ్ రెడ్డి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామాలకు పడవల ద్వారా ప్రయాణించిన మంత్రి స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాబు అవును సార్, కేవలం మీరు ముందే ప్లాన్ చేసుకోవాలి కదా, మాకు చెప్తాను. ముఖం అట్లా వెళ్ళిపోయింది. దానివల్ల ఇనండేషన్ వచ్చింది సార్, బ్యాక్ వాటర్ అది అంటే ఇనండేషన్ ఉంది, అది 1.5 లోపలే కాబట్టి వాళ్ళు నేను అది మొన్న కూర్చొని ఏదైనా చేయాలి, కూర్చొని అంటే నేను इसको पीछे करो, लाइफ जैकेट्स अंदर खेचंడి, लाइफ जैकेट्स ఒకసారి తీయండి, అక్కడ ఆన్ అడగండి. లైఫ్ జాకెట్స్ లేకపోతే దించేస్తాం. అడగండి లైఫ్ మెయిన్ ఏమంటే సార్, కింద మనకి రాక్టో లేదు సార్, మనం రాక్టో ఫిల్టర్స్ మనకి కొత్త డిజైన్ ప్రకారం లేదు, అది ఆ రాక్టో వాళ్ళు ప్రపోజ్ చేస్తామంటున్నారు. తర్వాత ఒక బర్న్ కూడా పెట్టి ఆ ఫిల్టర్స్ అన్ని ప్రొవైడ్ చేయడం ఒకటి సార్. తర్వాత ఆ సర్ప్లస్ వీరు మనం దాన్ని పర్మనెంట్ గా చేసుకొని ఇక్కడ కూడా ఒకటి పేరాపెట్టి వాళ్ళలాగా కట్టేసుకుంటే మనం ఏదైనా ఇప్పుడు మనకి ఎన్ని ఊర్లు ఇనండేషన్ వచ్చాయి మనకి ఇటు సైడ్, ఈ సైడ్ అది 3 విలేజెస్ ఇన్సైడ్ వాటర్ అడిగేది ఇటు పక్క పైన సబ్మిర్జ్డ్ విలేజెస్ వచ్చి 3 పంచాయతీస్ కింద డ్యామేజ్ కింద అఫెక్టింగ్. గూడూరు మున్సిపల్ ఓటర్ల లిస్టులో తలెత్తిన తప్పులను సరిచేయాలని మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్కు సూచించినట్లు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో కమిషనర్ శ్రీకాంత్కు ఎమ్మెల్యే ప్రసాదరావు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేన వైసీపీ నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శ్రీనివాసులు, నాగులు, మురళి, నరసయ్య, గపూర్, బిక్కీ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. చాలామంది ఓటర్లు, మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ విధంగా ఓటర్స్ లిస్టులో కొన్ని జరిగాయి, అక్రమాలు జరిగాయి, మరొకసారి రివిజన్ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము గౌరవనీయులు దేవసేనమ్మ గారు, గోపాల్ రెడ్డి గారు, అలాగే శ్రీనివాస్ గారు,
నాగురు గారు, మిగిలిన వాళ్ళందరూ కూడా తాళ్ళూరు అందరం కలిసి కమిషనర్ గారికి ఈ విధంగా తప్పులున్నట్టుగా మేము భావిస్తున్నాము. ముఖ్యంగా పెద్ద తప్పులు మేము చూసినవి ఏమిటంటే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కమిషనర్ గారిని కలవటం జరిగింది. మెయిన్ మన గూడూరు టౌన్లోని ఎలక్షన్ వార్డ్స్లో ఆ ఓటర్ లిస్టులు కరెక్ట్గా లేవనే దీంతో అందరూ కంప్లైంట్ చేస్తూ ఉంటే అదే మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యే గారు కమిషనర్ గారితో మాట్లాడి ఈ అసలు అడ్రస్ లేకుండా ఓటర్లు ఉన్నారు, ప్లస్ ఒకే ఇంటి నెంబర్ మీద ఎక్కువ ఓట్లు నమోదై ఉన్నాయి, తర్వాత కొందరికి అసలు లేకుండా ఉండటం ఉంది, కాబట్టి ఇవన్నీ కరెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. అంటే ఫర్దర్గా కరెక్ట్ చేస్తే బాగా మంచి ఫలితాలు ఉంటాయనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ తరఫున మేమందరం కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కమిషనర్ గారిని కలిపి మొత్తం అన్నీ కూడా కరెక్ట్ చేయించాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి వార్డు వ్యవస్థ అయితేమి, సచివాలయ వ్యవస్థ అయితేమి, వీటన్నిటి వల్ల కూడా ఈ తప్పులన్నీ కూడా కరెక్ట్ చేసేదానికి చాలా ఆస్కారం ఉంది, కాబట్టి ఎన్ని చేయించమని చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరొకసారి బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, ప్రకటన చేసిన లోక్సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు. ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవిత, ర్యాలీగా నిజామాబాద్ కలెక్టరేట్కు తరలి వచ్చిన నాయకులు. రంగారెడ్డి జిల్లాలో ఘనంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు, బీఎస్పీ పార్టీ మాత్రమే సమాన హక్కులను కల్పిస్తుందని వెల్లడి. వైసీపీ నేతలపై కేసినేని నాని మరోసారి ఫైర్, వైసీపీ కౌన్సిలర్లు బీభత్సం సృష్టించారని ఆరోపణ. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V9 న్యూస్.